హాయ్ అండి అందరికీ. ఇవాళ టమాటో నిల్వ పచ్చడి అండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చేసుకోవచ్చు అండి, ఎండతో పని లేకుండా. ఫస్ట్ అయితే 1 kg టమాటోస్ తీసుకొని బాగా కడిగేసి తుడుచుకోవాలండి. తుడుచుకొని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. మొత్తం వాటిని ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక మందపాటి కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత 1/2 లీటర్ కంటే కొద్దిగా ఎక్కువగా ఆయిల్ వేసుకోవాలండి. బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకున్న తర్వాత బాగా వీటిని చిటపటలాడనివ్వాలండి. చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చితో పాటు తెల్లగడ్డలు కూడా వేసుకోవచ్చండి. మా పిల్లలు తినరని నేను తెల్లగడ్డ వేయలేదు. తర్వాత కరివేపాకు ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దానికి తగినంత సాల్ట్ వేసి తర్వాత ఒక చిన్న స్పూను పసుపు పొడి వీటి రెండింటిని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బాగా వాటర్ అంతా వచ్చేస్తుంది టమాటోస్లో ఉండేవి. ఇలా వచ్చేసిన తర్వాత కొద్దిసేపు హై ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి టమాటోస్ని. దాంతోపాటు చింతపండు నాకు ఎంత కావాలో అంత పులుపు తగినంత చింతపండు తీసుకున్నానండి. మీరు కావాలంటే దాంట్లో హాఫ్ కూడా వేసుకోవచ్చండి. ఇలాగ బాగా మొత్తం తుంచేసుకోవాలి. ఒక గుప్పెడు తీసుకున్నాను, దాన్ని మొత్తం విడదీసేసి టమాటోస్లో ఫుల్గా చిన్న పీసెస్గా వేసి కలుపుకొని బాగా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలాగా మగ్గించుకున్న తర్వాత మరోసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పటి నుంచి. తర్వాత మళ్ళీ ఒకసారి కళాయి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి. బాగా ఇలా మగ్గిపోతుంది. నడిమిద్ద ఇలా మనం కళాయి పెట్టుకుంటూ ఉండాలి, లేకుంటే కింద అడుగు పట్టేస్తుంది. చిన్నగా స్లోగా ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత తగినంత కారం కూడా వేసుకోవాలి. కారప్పొడి మీరు ఎంత స్పైసీ తింటారో అంత తగినంత స్పైసీ వేసుకోండి. మిరప్పొడి వేసుకున్న తర్వాత ఇప్పటి నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ని. మీడియం నుంచి స్లో ఫ్లేమ్ ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. నడిమిద్ద కలుపుకుంటూ స్లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి, లేకుంటే అడుగు అంటుకుంటుంది. నడిమిద్ద మనం కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుంది. ఆయిల్ పైకి వచ్చేసిన వెంటనే మనకైతే టమాటో పచ్చడి రెడీ అయిపోతుంది. స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం గాజు సీసాలో నిలవబెట్టుకోవచ్చు. ఇలా నిలవబెట్టుకుంది 2 days 3 days వరకు అయితే బయట ఉంచుకోవచ్చు. దానికంటే ఎక్కువ రోజులు ఉండాలంటే కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 15-20 days వరకు ఉంటుందండి. ఇంతేనండి.